ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్తాన్పై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన సూపర్ 4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో దాయాదిపై ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. దాయాది జట్టు పాకిస్తాన్పై భారత్ జట్టు మరోసారి అదిరే ప్రదర్శన చేసింది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 4 చేరిన టీమిండియా ఇక్కడ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత పాక్ను 171 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సూపర్ 4 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి చేరి 172 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మెరుపు ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ పాక్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశారు. బంతిని బౌండరీలు దాటించి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా అభిషేక్ పాక్ బౌలర్లను షేక్ చేశాడు. షహీన్ అఫ్రీద్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత కూడా అతడు అదే జోరు కొనసాగించాడు. ఓపెనర్లు ఇద్దరు బౌండరీల వర్షం కురిపించడంతో టీమిండియా పవర్ ప్లే ముగిసేసరికి 69 పరుగులు చేసింది. తొలి వికెట్ కు 9.5 ఓవర్లలో 105 రన్స్ జోడించిన తర్వాత గిల్ అవుట్ అయ్యాడు. 1 డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇక 24 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకుని జోరు మీదున్న అభిషేక్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో అభిషేక్ 39 బంతుల్లో 74 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్స్లు 6 4లు. సంజు శాంసన్ 17 బంతుల్లో 13 రన్స్ చేసి పెవిలియన్ చేరిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మ్యాచ్ను ముగించారు. మొత్తంగా పాక్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేస్ చేసింది. భారత విజయంతో దుబాయ్తో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ జెండాలు పట్టుకుని బాణసంచా కాల్చుతూ వేడుకలు జరుపుకున్నారు. జై భారత్ నినాదాలతో హోరెత్తించారు.